హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే అమరావతి క్యాపిటల్ అప్డేట్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే షేర్ చేయదలుచుకున్నాను. అది కూడా సిఆర్డిఏ బిల్డింగ్కి సంబంధించినటువంటిది అనమాట. సిఆర్డిఏ బిల్డింగ్ మోడల్స్ అయితే ఒక 10 అయితే సిఆర్డిఏ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. ఈ 10 మోడల్స్ను కూడా ప్రజాభిప్రాయ సేకరణగా అయితే తీసుకొచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎవరు ఎక్కువగా అయితే ఓట్ చేస్తారో ఆ బిల్డింగ్నే సిఆర్డిఏ బిల్డింగ్కి ఫ్రంట్ డిజైనింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు అనమాట. ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. దయచేసి వీడియో చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, అమరావతిలోనే సిఆర్డిఏ బిల్డింగ్ వచ్చేసరికి మొట్టమొదటి గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీస్ అయితే అనుకుంటున్నాం. ఈ సిఆర్డిఏ బిల్డింగ్లో వచ్చేసరికి మొత్తం కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీస్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఆల్రెడీ సిఆర్డిఏ బిల్డింగ్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, వర్క్స్ అయితే చేస్తున్నారన్నమాట. 19 అక్టోబర్ 2024 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అయితే వర్క్స్ అయితే రీస్టార్ట్ చేయడానికి అయితే పూజలు అవి చేశారు. మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే అనమాట. సో అప్పుడైతే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. 120 డేస్లో అయితే బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి 121 రోజునైతే మరలా ఓపెనింగ్కి అయితే నేను వస్తానని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో అదే టార్గెట్గా వేగంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక ఫ్రంట్ ఎలివేషన్కి సంబంధించినటువంటి ఒక 10 మోడల్స్ని అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది అనమాట సిఆర్డిఏ. సో ఇవి కూడా టోటల్గా ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేపట్టబోతున్నారు. ఎందుకంటే మన టైటిల్ అదే కదా, అమరావతి ప్రజా రాజధాని. అందుకని ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యతనైతే ఇవ్వబోతున్నారు అనమాట. సో ప్రజలందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ 10 మోడల్స్లో నచ్చినటువంటి మోడల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే ఓట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. డిసెంబర్ 6వ తేదీన ఏ మోడల్కి ఎక్కువ ఓట్లు అయితే వచ్చినాయో ఆ ఓట్లన్నింటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది అనమాట సిఆర్డిఏ. సో దానికి సంబంధించినటువంటి మీకు ఎలా పోల్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ముందు మీ దగ్గర ఉన్నటువంటి డివైస్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఏపీసీఆర్డిఏ అని టైప్ చేయండి. ఏపీసీఆర్డిఏ అని టైప్ చేయగానే మనకి పైన ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అనమాట, ఏపీసీఆర్డిఏ వాళ్ళది. అందులో లేటెస్ట్ అప్డేట్ అనేటువంటి కాలంకి అయితే వెళ్దాం. లేటెస్ట్ అప్డేట్ అనే కాలంలో పైన మనకి ఏపీసీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్స్ పోల్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు అక్కడ బిల్డింగ్కి సంబంధించినటువంటి 10 మోడల్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. మీకు నచ్చినటువంటి బిల్డింగ్ ఏదైతే మోడల్ అయితే ఉందో దానికైతే ఓట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. చూసారు, బిల్డింగ్స్ అన్నీ కూడా కార్పొరేట్ లుక్ అయితే తలపిస్తుంది అనమాట. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు కదా, గవర్నమెంట్ ప్రతి బిల్డింగ్ కూడా కార్పొరేట్ లుక్లు అయితే ఉండాలని. సో ఆ విధంగానైతే ఒక ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్లో ఒకటానికి అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు నచ్చిన బిల్డింగ్ని పక్కనైతే చూజ్ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే అక్కడ మీకు నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేయండి. తర్వాత ఏజ్ బిలో 30 అబోవ్ 30 అనేది చేసేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. అక్కడ రివ్యూ అయితే అడుగుతుంది అనమాట. రివ్యూ అంటే మీకు ఆ బిల్డింగ్ ఎందుకు నచ్చింది అనేది అయితే రివ్యూ చిన్న కామెంట్ అయితే పెట్టండి, సబ్మిట్ కొట్టండి. ఇంకంతే, ఓటేసినట్టే. ఓకేనా? సో మీకు నచ్చిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆప్షన్ 10 అయితే చాలా బాగుంది, ఎందుకంటే మన అమరావతి ఐకానిక్ అయితే కనపడుతుంది అలా బిల్డింగ్ అనమాట. సో ఆ బిల్డింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ బిల్డింగ్ నచ్చిందో అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక ఏపీసీఆర్డిఏకి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ డైరెక్ట్గా సైట్ ఓపెన్ చేసినా సరే, లేదంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకైతే పోల్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.